గౌర పౌర్ణమి సందర్భంగా 1976 సంవత్సరం మార్చి 16వ తేదీన మాయాపూర్లో శ్రీల ప్రభుపాదుల వారు ఉపన్యసించారు. ఇత్తం ఋతిర్యగ్ ఋషిదేవ జసావతారై లోకాన్ విభావయసి హంసి జగత్ ప్రదీపాన్ ధర్మం మహాపురుషపాసి యుగానువృత్తాం ఛన్నః కలౌ యద్ అభవత్ స్త్రీయుగోత సత్వం. శ్రీమద్భాగవతము 7th canto 9వ అధ్యాయం 38వ శ్లోకం ఇది. చైతన్య మహాప్రభు అవతారానికి సంబంధించిన నిర్దిష్టమైన ఒక ప్రకటన ఇక్కడ కనిపిస్తుంది. చైతన్య మహాప్రభువు సాక్షాత్తు భగవంతుడు, ఛన్న, నేరుగా కాకుండా గుప్త రూపంగా, గుప్తావతారంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక భక్తుడి రూపంగా ఆయన అవతరించారు. రూపగోస్వామి ఆయనను కృష్ణుడి అవతారంగా గుర్తించారు. భక్తులందరూ సార్వభౌమ భట్టాచార్యుడు, రూపగోస్వామి మొదలైన వారు భగవంతుడి అవతారాల గురించి శాస్త్రాలు, ఉపనిషత్తులు సూచించబడతాయి. సాధు పురుషులు, శుద్ధ భక్తులు దీనిని ధృవీకరిస్తారు. కనుక ఇక్కడ శ్రీమద్ భాగవతం 7th cantoలో చెప్పబడిన ఈ శ్లోకాన్ని 11th cantoలో నేరుగా చెప్పబడిన ఇంకొక శ్లోకం కూడా బలపరుస్తూ ఉంది. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదం యజ్ఞై సంకీర్తనప్రాయై యజంతి సుమేధసః. ఇది 11వ స్కందం 5వ అధ్యాయంలో 32వ శ్లోకం. భగవంతుడి అత్యున్నతమైన వ్యక్తిత్వము, దీని గురించి కరభాజనముని నిమ్ మహారాజు ఎదుట వివిధ యుగాలలో అవతరించిన అనేక అవతారాల గురించి వివరించటం జరిగింది. యుగధర్మ వృత్తం, బృందావన్ దాస్ ఠాకూర్ కూడా యుగధర్మ పాలురి గురించి వివరించారు. సో చైతన్య మహాప్రభువు కలియుగంలో గుప్తావతారంగా వచ్చారు. ఛన్నః కలౌ, ఛన్నః అంటే గుప్తం. కలియుగంలో భగవంతుడు నరసింహస్వామి, రామచంద్రుడు, వామనదేవుడు మొదలైన వారిలాగా అవతరించలేదు. ఒక భక్తుడిలాగా వచ్చాడు. ఎందుకు? ఇది భగవంతుడి కరుణాభరితమైన అవతారం. అత్యంత ఔదార్యపూరితంగా అయింది. జనము చాలా మూర్ఖులు, వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోలేరు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అది కృష్ణుడు చెప్పినప్పుడు, ఇతనెవరు మమ్మల్ని ఆర్డర్ చేయడానికి, అన్నీ వదిలేసి తనను ఆశ్రయించమని చెప్పడానికి అతనికి ఏం అధికారం ఉంది అనుకున్నారు. ఇది మన భౌతికమైన జాడ్యం. ఎవరైనా ఫలానాది ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు మనం ఆక్షేపణ చేస్తాం. ఇది పరిస్థితి. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఆయన చెప్పటం కాదు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాలి, ఎందుకంటే ఆయన సుప్రీం కంట్రోలర్, పరమనియామకుడు, భగవంతుడు. కానీ మనం ఎంత బుద్ధిహీనులు అంటే ఇలా చెయ్యండి అని ఆజ్ఞాపించడమా, ఈయనెవరు అనుకుంటాం. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అది కూడా అన్నీ వదిలేసుకుని తన దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, నేనెన్నో ధర్మాలు ఏర్పరచుకున్నాను, వాటన్నిటినీ వదిలేయాలా, ఎందుకు వదిలేయాలి అంటాను. అందువలన దయామయుడైన తండ్రి గనుక మన అవివేకాన్ని సరిదిద్దడానికి చైతన్య మహాప్రభువుగా ఒక భక్తుడిగా అవతరించారు. ఈరోజు ఆయన అవతరించిన పుణ్యదినం పౌర్ణమి. ఆయన అవతరించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటో ఈరోజు మనం చాలా కూలంకషంగా చర్చించుకోవాలి. రూపగోస్వామి దీన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. అందువలన భగవద్జ్ఞానాన్ని మనం గురుమూలకంగా స్వీకరించాలి. రూపగోస్వామి మనకు గురువు. రూప రఘునాథపదే హాయ్బో అకూతి కబే హామా భుజబో శ్రీ జుగల పిరీతి అని నరోత్తమ దాస్ ఠాకూర్ అంటారు. భగవంతుడి అలౌకికమైన స్థితిని గురించి అర్థం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా గురువు ద్వారా వెళ్ళాలి. ఇది గురు పరంపర విధానం. అన్య విధానంలో సాధ్యం కాదు. ఈ విధానాన్ని ఆచరించకపోతే, ఈ సమర్పణ భావం లేకపోతే అసలు మొత్తం ప్రాసెస్ అంతా సబ్మిషనే. కృష్ణుడు దీన్నే కోరుకున్నాడు. మీకు కృష్ణుడు కావాలి అంటే చాలా వినమ్రంగా, విధేయతతో ఉండాలి. సరే, మరి కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ లేడు కదా, ఎవరికి విన్నవించుకోవాలి? కృష్ణుడి భక్తుడికి, ఆయన ప్రతినిధికి. చైతన్య మహాప్రభువు
అపారమైన దయతో కృష్ణుని స్వీకరించగల యోగ్యత లేని పతితాత్ములను మూర్ఖులను ఉద్ధరించడానికి అవతరించారు. కృష్ణ చైతన్యాన్ని ఎలా తీసుకోవాలో ఆయన స్వయంగా బోధించారు. అదే కీర్తన, సంకీర్తన. టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అనే బుక్లో పిక్చర్ చూడొచ్చు. ప్రయాగలో ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. రూప గోస్వామి ఆయన ప్రణామం చేస్తున్నారు. రూప గోస్వామి మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభుని కలుసుకున్న సందర్భంలో రామకేలిలో కలుసుకుంటారు. ఒక శ్లోకం రాశారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. కనుక ఇది గుప్తావతారం. ఆయనే కృష్ణుడు. మీకు కృష్ణ ప్రేమనివ్వడానికి వచ్చాడు. కృష్ణ భక్తుడిలాగా నటిస్తున్నాడు. కృష్ణుడిలాగా ఇది చెయ్యండి అని కమాండ్ చేయటం లేదు. అఫ్కోర్స్ ఇది మీరు ఇలా చెయ్యండి అని చెప్తున్నారు, కానీ వేరే విధానంలో. ఎందుకంటే లోకులు కృష్ణుడిని అపార్థం చేసుకున్నారు కదా, ఇతను ఎవరు మమ్మల్ని కమాండ్ చేయడానికి అని. ఒక సోకాల్డ్ స్కాలర్ అంటే ఒక పండితుడైన ప్రబుద్ధుడు ఇట్ ఈస్ టూ మచ్ టు డిమాండ్ అని వ్యాఖ్యానించాడు కూడా. అవును, ఈ సోఫిస్టికేటెడ్ వ్యక్తులందరూ ఇలాగే ఆలోచిస్తారు. అయితే మన విధానం సమర్పణ. మనము ఒదిగి నమ్రులుగా ఉండకపోతే భక్తి చైతన్యంలో పురోగతి చెందనిదే అవకాశమే ఉండదు. ఇదే చైతన్య మహాప్రభు బోధన. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరిహి. మీరు హరే కృష్ణ మంత్రం జపించాలి అనుకుంటే ఈ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. తృణాదపి సునీచేన, గడ్డి పోచ కంటే అణుకువగా ఉండాలి. గడ్డి ఎక్కడైనా ఉంటుంది భూమిపైన, అందరూ తొక్కుకుంటూ వెళ్తారు. లాన్లో నడుస్తున్నప్పుడు కిందంతా గడ్డి ఉంటుంది. ఎంతమంది తొక్కినా అది ప్రొటెస్ట్ చెయ్యదు, నిరసించదు. అదేవిధంగా తరోరపి సహిష్ణున, చెట్టు కంటే ఓర్పుగా ఉండాలి. వృక్షాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, పూలు, ఆకులు అన్నీ సప్లై చేస్తాయి. మండే వేడి నుంచి మనకు నీడనిస్తాయి. ఎండగా ఉన్నప్పుడు చెట్టు నీడ సేద తీరుస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ మనం వాటిని కొట్టేస్తాము. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నరికేస్తాం. అయితే అవి తిరగబడలేవు. నేను మీకు ఎంతో సహాయం చేస్తున్నాను, ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాను, ప్రతిఫలంగా నన్ను నరికేస్తున్నారా అని చెట్టు అడగదు. టాలరెన్స్, ఓర్పు. అందుకే చైతన్య మహాప్రభు దీన్ని ఉదాహరణగా తీసుకున్నారు. తర్వాత అమానిన మానదేన, తన కోసం ఎటువంటి గౌరవాన్ని భక్తులు ఆశించరు, కానీ ఇతరులను అన్ని విధాలా గౌరవించాలి. అమానిన మానదేన, అటువంటి మనసుతో కీర్తనీయ సదాహరిహి. ఈ అర్హతను మనం పొందినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా హరే కృష్ణ మంత్ర జపము చేయవచ్చు. ఈ నియమాలను బోధించడానికే చైతన్య మహాప్రభు వచ్చారు. సాక్షాత్తు కృష్ణుడు. నా చైతన్యాత్ కృష్ణాత్ పరతత్వం పరం ఇహ. పరతత్వం, పరమసత్యం అంటే శ్రీకృష్ణుడు. చైతన్య మహాప్రభు కృష్ణుడికి భిన్నుడు కాదు. నా చైతన్యాత్ కృష్ణాత్ పరతత్వం పరం ఇహ యదద్వైతం బ్రహ్మోపనిషది. ఉపనిషత్తుల్లో వివరించబడిన యదద్వైతం బ్రహ్మము, పరమాత్మ, భగవాన్, ఇది పరమసత్వం యొక్క 3 రూపాలు. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతి. ఇది భాగవతంలో ఉంది. పరమసత్యం అంటే ఒక్కటే, అద్వయ జ్ఞానం, ఎటువంటి తేడా లేదు. కానీ అర్థం చేసుకునే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి బ్రహ్మన్గా, పరమాత్మగా, సర్వోన్నతమైన భగవాన్గా కృష్ణుడు కనిపిస్తాడు. గ్రహించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఏ యథామాం ప్రపద్యంతే. మీరు పరమసత్యాన్ని నిరాకార బ్రహ్మన్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే అలాగే చేసుకోవచ్చు, బ్రహ్మజ్యోతి రూపంగా. మీరు పరమసత్యాన్ని సర్వవ్యాపి పరమాత్మగా అర్థం చేసుకోవాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు. అంతేకాదు పరమ ప్రియతమ భగవాన్గా చూడదలుచుకుంటే అలా కూడా కృష్ణుడు దొరుకుతాడు. ఏ యథామాం ప్రపద్యంతి అంటే అది అర్థం. పరమసత్యాన్ని మీరు ఏ విధంగా అయినా అర్థం చేసుకోవచ్చు. మీరు కోరినట్లు ప్రకటితం కావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
అలా అని మీరు కోరినట్లు అంటే ఎలా పడితే అలా అని కాదు. ఒక విధంగా అది కూడా ఉంది. ఇక్కడ ఋషిదేవ జసావతారై అంటున్నారు. పరిణామక్రమం అనుసరించి మొదట విశ్వమంతా నీటితో నిండి ఉంటుంది. ఆ సమయంలో దశావతారాల్లో మొదటి అవతారం కేశవధృత మీన శరీర జయ జగదీశ హరే. మత్స్యావతారంగా ఆయన ప్రకటితమయ్యాడు. అదేవిధంగా కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, వామనావతారము, ఎన్నో అవతారాలు. కేవలం దశావతారాలు కాదు, అన్లిమిటెడ్గా అవతారాలు వస్తూనే ఉంటాయి. నిత్యలీల కొనసాగుతూనే ఉంటుంది. అవతారం అంటే కేవలం మానవ రూపంగా మానవ సమాజంలోనే అనుకోకండి. జంతువులు, కీటకాలు, చెట్లు. అందువల్లనే భగవద్గీతలో వృక్షాలకు సంబంధించి నేను ఫలానా వృక్షాన్ని, జంతువుకు సంబంధించి నేను ఫలానా జంతువుని, వ్యక్తుల్లో నేను ఫలానా, యోధుల్లో నేను ఫలానా ఇలా చెప్పుకున్నాడు కృష్ణుడు. సర్వం ఆయనే, సమస్తం ఆయనే. కానీ కేవలం కొన్నిటిని ప్రత్యేకించి పాయింట్అవుట్ చేయడం. మరొక చోట రసోహమప్సు కౌంతేయ అంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా మీరు అతన్ని గ్రహించడం ఎలాగో అనేది ఆయన సూచనలు కనుక తీసుకుంటే మీ చేత అప్రిషియేట్ చేయబడటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ మీకు తోచిన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే అది సాధ్యం కాదు. మీకు సర్వసాధారణమైన వ్యక్తి అయినప్పటికీ ఆయనను గురించి తెలుసుకోగలుగుతారు. ఏ విధంగా? కృష్ణుడు అంటున్నాడు, రసోహమప్సు కౌంతేయ. ప్రియమైన అర్జున, నేను నీటిలో ఉన్న రుచిని. ఇప్పుడు నీళ్ళు తాగకుండా ఎవరుంటారు? జంతువులు కూడా నీళ్లు తాగుతాయి, మానవులు కూడా నీళ్లు తాగుతారు. అయితే జంతువులు భగవంతుని అర్థం చేసుకోలేవు. నీళ్ళలో దేవుడు ఉంటాడు అని వాటికి తెలియదు. అసలు దేవుడు అంటేనే తెలియదు. కానీ మనిషికి అర్థమవుతుంది, కావాలి. ఎందుకంటే మనిషి కనుక. అందువల్లనే మనిషి ఎప్పుడు జంతువులకి భిన్నంగా ఉంటాడు. అలా ఉండకపోతే అంటే అవి కూడా నీళ్ళు తాగుతున్నాయి, మనం కూడా నీళ్ళు తాగుతున్నాము, వాటిలాగానే మనం కూడా భగవంతుడిని గుర్తించలేదు. అప్పుడేమంటారు? మీరు పశువులు అంటారు. ప్రతి ఒక్కరూ నీళ్ళు ఎన్నోసార్లు తాగుతుంటారు. మనిషిగా పుట్టినవాడు ప్రతిసారి కృష్ణుని తలుచుకుంటాడు. ఎందుకంటే నీటిలో ఉన్న రుచిగా అతన్ని గుర్తిస్తాడు కనుక. స్మరణం అది భక్తి మార్గంలో ఒక విధానము. నీరు తాగిన ప్రతిసారి మీరు కృష్ణుని గుర్తు చేసుకుంటే, తలుచుకుంటే అప్పుడు మీరు భక్తి సేవలో ఉన్నట్లు. ఇందులో కష్టమేముంది? దాహమైన ప్రతిసారి నీళ్లు తాగుతారు. తాగిన ప్రతిసారి నీళ్ళలో ఉన్న రుచి దాహాన్ని తీరుస్తుంది. భగవద్గీతలో నేను నీటిలో ఉన్న రుచిని అనే సూచనను గుర్తు చేసుకుంటే వెంటనే మీ కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడైతే కృష్ణుని తలుచుకుంటారో అది భక్తి సేవ అవుతుంది. స్మరణం. కృష్ణ చైతన్యవంతులు కావడానికి కష్టమేముంది? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయ. నీటిలో ఉన్న రుచి కాదు, నేను సూర్యచంద్రుల్లో ఉన్న ప్రకాశాన్ని కూడా అంటున్నాడు. అందరూ పగటిపూట సూర్యరశ్మిని చూస్తారు, రాత్రిపూట చంద్రుడి ప్రకాశాన్ని చూస్తారు. అలా చూసినప్పుడు నేను సూర్యచంద్రుల్లో ప్రకాశాన్ని అని కృష్ణుడు చెప్పిన సూచన గుర్తుకొస్తే సో ఎక్కడుంది డిఫికల్టీ? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు. అలా కాకుండా ఇప్పుడు నేను గొప్ప వేదాంతిని, పండితుడిని, ఈ సన్షైను మూన్షైను గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? నేను అని ప్రణవం జపిస్తాను. దుర్మార్గుడా, ప్రణవం ఓంకారం నేనే. నువ్వు గొప్ప వేదాంతివి కావచ్చు, ఓం జపిస్తున్నావు, అయితే అదే నేను. ప్రణవః సర్వవేదేషు. ప్రతి వేద మంత్రము ఓంకారంతో మొదలవుతుంది. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఇది వేదమంత్రం, ప్రతి వేదంలోనూ. కనుక నువ్వు గొప్ప వేదాంతి అయినా, ఏది తెలియని సామాన్యుడైన వ్యక్తి అయినా కృష్ణుణ్ణి రియలైజ్ కావచ్చు. ఎటువంటి కష్టము లేదు. కృష్ణ చైతన్యవంతులు కావడానికి అవసరమైన ప్రతి ఒక్కటి కృష్ణుడు నేర్పించాడు. అయినప్పటికీ మనం ఎంత బుద్ధిహీనులు అంటే కృష్ణుని అర్థం చేసుకోలేకపోయాం. అందువలన కృష్ణుడు మళ్ళీ వచ్చాడు. ఈ దుర్మార్గులు నన్ను అర్థం చేసుకోవడంలో పరాజితులయ్యారు. ఇప్పుడు నేను వీళ్లకు స్వయంగా నా ప్రవర్తన ద్వారా కృష్ణ భక్తులుగా అయ్యే విధానాన్ని నేర్పిస్తాను. ఆ విధంగా చైతన్య మహాప్రభువు అవతరించారు.
సాక్షాత్తు కృష్ణుడు. కృష్ణ భక్తుడిగా వ్యవహరించటం. భక్తుడిగా వ్యవహరిస్తున్నాడని ఆయన తక్కువ అంచనా వేయకండి. ఎవరైనా నా బాడీ మసాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే వెంటనే నేను అతను చెయ్యి పట్టుకుని మసాజ్ చేస్తూ ఇలా చేయాలి అని చెప్తాను. అంత మాత్రం నేను మసాజర్ అయ్యానో లేకపోతే ఆ వ్యక్తికి సర్వెంట్ అయ్యానో కాదు. అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు సర్వోన్నతుడైన దేవాది దేవుడు. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య. మనము రాధాకృష్ణుని సేవిస్తున్నాం. అదేవిధంగా చైతన్య మహాప్రభు డీటీని కూడా సేవిస్తాము. కొంతమంది దీన్ని నిరసిస్తుంటారు. కృష్ణుడితో పాటు చైతన్య మహాప్రభువుని కూడా ఎందుకు పెట్టారు అని. వాడికి తెలీదు శ్రీకృష్ణ చైతన్యుడు రాధాకృష్ణులకు అభిన్నుడు. శ్రీకృష్ణ చైతన్యుడే శ్రీకృష్ణుడు. శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. ఛన్నః కలౌ యద్దభవత్. కలియుగంలో కృష్ణుడు నేరుగా అవతరించడు. నృసింహదేవ వామనదేవ లాగా భగవంతుడిగా కాకుండా భక్తుడిలాగా వచ్చాడు. భక్తావతారం. ఒకసారి చెప్తుంటారు త్రియుగ అని. యుగాలు 4 ఉన్నాయి. అయినప్పటికీ భగవంతుడు 3 యుగాలలో స్పష్టంగా తెలిసేలాగా భగవంతుడిగా అవతరించారు. 4వ యుగం కలియుగంలో భక్తుడిగా వచ్చారు. కనుక ఈరోజు ఆయన జన్మదినం లేదా ఆవిర్భావ దినం. ఈ మాయాపూర్ ఆయన జన్మస్థలం. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇది ఎంతో గొప్ప అదృష్టం, మహాభాగ్యం. చైతన్య మహాప్రభువుని నిరంతరం ధ్యానించండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరుంద. ఈ మంత్రం ఇది మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ.